పడలేదు నేనైనా, ఎందుకంటే మన కాసం ఫ్యాషన్స్ చేసేది అది ఎప్పుడు చాలా మారుమూల చోట్ల చాలా బస్సులు ఎక్కి సిటీకి వచ్చి షాపింగ్ చేయాలి, ఏ పండుగలు ఉన్నా ఇంట్లో ఎలాంటి అకేషన్స్ ఉన్నా అలా కష్టపడకుండా ఎవరెవరికి ఎలాంటి నెసెసిటీస్ ఫెసిలిటీస్ ఉండాలో ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయో చూసుకుని మరి నేను కాసం ఫ్యాషన్స్తో అసోసియేషన్ తర్వాతే చాలా ఊర్లు తెలియని చోట్ల నేను వచ్చాను అండ్ చాలా ఆనందమైన వాతావరణం చూసి దట్ వాళ్ళ ఊర్లోకి మంచి షాపింగ్ మాల్ వచ్చింది, ఫ్యాషనబుల్ క్లోత్స్తో పాటు లేటెస్ట్ ఫ్యాషన్తో పాటు మంచి ఓపెనింగ్ ఆఫర్సే కాకుండా ఈ ఆఫర్ అయిపోతే ఇంకో పండుగ ఆఫర్ అని, ఆ ఆఫర్ అయిపోతే ఇంకో ఆఫర్ అని తీసుకొస్తూనే ఉంటారు. కంప్లీట్ ఫ్యామిలీకి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి కాసం ఫ్యాషన్స్. సో పల్మేరుకి మన కాసం ఫ్యాషన్స్ వాళ్ళ 24వ స్టోర్ తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది నాకు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎక్కడికి వెళ్లకుండా హ్యాపీగా మీరు బస్ ఫేర్కో ట్రైన్ ఫేర్కో వాడే అమౌంట్తో ఇక్కడ చక్కగా బట్టలు వచ్చేస్తాయి. సో ఈ రానున్న పండుగల సీజన్లో కానివ్వండి, మీ ఇంట్లో ఎలాంటి స్పెషల్ ఒకేషన్స్ ఉన్న బర్త్డేస్, యానివర్సరీస్, పెళ్ళిళ్ళు అన్నిటికీ కుటుంబ సమేతంగా మన కాసం ఫ్యాషన్స్కి వచ్చి హ్యాపీ షాపింగ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆల్వేస్, బికాజ్ యూ గైజ్ ఆర్ మీడియేటర్స్ మన కస్టమర్స్కైనా మాకైనా. మీరు కూడా చక్కగా ఫ్యాషనబుల్గా ఉంటూ జర్నలిజం చేసుకోవాల్సిందిగా కోరుతాం. మనం కాసం ఫ్యాషన్స్ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ దిస్ బ్యూటిఫుల్ లాంచ్. నేను దూరం వచ్చిన చిన్న క్వశ్చన్ మేడం, నేను శివాజీ గారు నన్ను డ్రెస్సుల గురించి అన్నారా? అవును, ఇప్పుడు డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి? ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, అంతే కదా? మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది, అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్, అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, దట్ ఆ మైండ్ సెట్ ప్రాబ్లం. మళ్ళీ ఫిలింలో ఏ ఫిలింలో ప్రస్తుతం అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన సినిమాలు ఫిబ్రవరి తర్వాతే ఉన్నాయి. అందుకే ఒక 3 months నుంచి నేను చక్కగా మీ అందరినీ పర్సనల్గా కలవడానికి వస్తున్నాను. 2026లో అట్లీస్ట్ 3 films ఆర్ ఆన్ ది లైన్. థ్యాంక్ యూ. మీకు ఎలా అడుగుతాను యాజ్ మీడియా, హౌ డూ యూ ఫైండ్ దీస్ కమెంట్స్? వాళ్ళ ఫ్యాషన్ వాళ్ళకు ఉంటుంది, చెప్పండి. వాళ్ళ ఫ్యాషన్స్ వాళ్ళకు ఉంటాయి, అంతే కదా? సో నేను చెప్పింది కరెక్టే. మీరు కూడా మాట్లాడాలి మరి. అంటే ఓన్లీ హీరోయిన్స్కి మాత్రమే ఆయన హెచ్చరించినట్లు అనిపించింది. అంటే ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, ఆయన కూడా ఆ రకంగా పంచ, ధోతి, బొట్టు మరి పెట్టుకొని పెళ్ళైనట్టు ఉంగరాలు, బట్టలు కూడా కట్టుకునేవాళ్ళు. మన ఆడవాళ్ళు మాకు వాళ్ళు ఇద్దరు బట్టలు పెట్టుకునేవాళ్ళు పెళ్ళైతే, తెలుసుగా మన అవన్నీ మనం ఫాలో చేయాలి. అలాంటప్పుడు మనం కాలానికి అనుగుణంగా జనరేషనల్ చేంజెస్ అవుతున్నప్పుడు అలాగే ఉంటే తప్ప మనం బతకలేము. ఇప్పుడు ఒకప్పుడు చాలా చెట్లు ఉండి చాలా చలిగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. కాబట్టి మనం ఇంకా ఏం లేదు, మాట్లాడుకుంటూ పోతే వితండవాదాలు బోల్డ్ అంతుంటాయి. కాకపోతే వాట్ ఐ కెన్ సే ఇస్ దట్ కాసం ఫ్యాషన్స్లో ఎవరికి ఎలాంటి ఫ్యాషన్ కావాలన్నా ఉంటాయి, మొత్తం కప్పుకోవాలన్నా ఉంటాయి, ఫ్యాషనబుల్గా ఉండాలన్నా ఉంటాయి. సో డూ కమ్ అండ్ షాప్ హియర్. మేడం ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు మేడం? అంటే మీరు ఎప్పుడు కొత్తగానే, మీరు ప్రతిసారి తీస్తున్నారు, కొత్తగా వస్తుంది కదా, ఈసారి ఎలాంటిది? అలాగే కొత్తగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసి మిమ్మల్ని ఆనందింపజేయాలనేది నా టార్గెట్. అలాగే మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను. పెద్ద సినిమాలు అంటే ఏంటి సార్? అంటే అది పెద్ద సినిమా అయిపోద్దా? మీరందరూ మెచ్చుకుంటేనే పెద్ద సినిమా అవుతుంది. సూపర్. సో అది రిలీజ్ అయ్యాక అది పెద్ద సినిమా చిన్న సినిమా అనేది మీ మీద డిపెండ్ అయ్యింది. మీరు హీరోయిన్ గా నటించిన సినిమా ఎందుకులేండి అది మేడం అడగడం క్వశ్చన్ అంటే మా ఆయనకి హీరోయిన్ లాస్ట్ క్వశ్చన్ మేడం. అలా అంటే అలా కాదు, జస్ట్ ఏదో సరదాగా అనాలనిపించింది. హీరోయిన్ గా చూడాలని హీరోయిన్ గా చూడాలని ప్రేక్షకులకి ఒక అభిమానం ఉంది.
కోరిక అయ్యో తప్పకుండా, అంటే ఒక రైటర్ ఆర్ డైరెక్టర్ మనం అనుకుని చేస్తే మనం బలవంతంగా ఏది తీసుకోలేము, బలవంతంగా దూరితే బలవంతంగానే ఉంటుంది. నేను వద్దని అనుకోలేదు, వస్తే తప్పకుండా చేద్దాం. పవన్ మంచిగా చరణ్ పక్కన డాన్స్ బాగా చేసి డాన్స్ బాగా సూపర్ గా చేశారు. ఇప్పుడుండే హీరోయిన్లు మేడం వాళ్ళకన్నా అందరికన్నా మీరే బెస్ట్. వాళ్ళు ఇప్పుడు చెప్పండి. ఇక్కడ వస్తే కదా మేడం మేడం లేదు మేడం మేడం కాదు మేడం కాదు మేడం ప్రతి క్యారెక్టర్ మీరు సూపర్ మేడం, అందుకని కొత్తగానే ఉంది కదా కాబట్టి అందరికీ మీరు బాగా నచ్చుతున్నారు మేడం. మేడం మళ్ళీ ఏమన్నా జబర్దస్త్లోకి మేడం మీరు హీరోయిన్ గా రావాలని మేము కోరుకుంటున్నాం. అడుగు మీరు హీరోయిన్ మేడం రాజకీయాలకు వచ్చే సినిమాలో మీరు హీరోయిన్ గా